మాజీ సీఎం వైఎస్ జగన్ తన హయాంలో కనపరిచిన ప్రత్యేక శ్రద్ధతో పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ విషయంలో ఏపీ 2024 జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల కాలంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. ఈ సమయంలో రాష్ట్రంలోకి కొత్తగా 15 ప్రాజెక్టుల ద్వారా 22,580 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. ఇదే సమయంలో 1,02,534 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా 36,329 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో ఏపీలో కొత్తగా 14 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా 1,049 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD జూన్ 27న థియేటర్లకు వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విడుదలైన 2 వారాల్లోనే ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని లాంటి స్టార్స్ నటించారు. కల్కి సూపర్ హిట్ కావడంపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియోని రిలీజ్ చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ, ఇంత పెద్ద హిట్ సాధించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగశ్విన్. దాదాపు మాది 5 ఏళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను అందించినందుకు వైజయంతి మూవీస్ నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలను తెలిపారు. జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ముగించింది. హరారే వేదికగా జరిగిన ఆఖరి T20లో 42 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో 4వ తేడాతో 5 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా సొంతం చేసుకుంది. 168 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన జింబాబ్వే భారత బౌలర్ల దాటికి 125 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 4 వికెట్లతో ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శివం దుబే 2, అభిషేక్, సుందర్, దేశపాండే తలా వికెట్ సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో దియాన్ మైర్స్ 34 పరుగుల తేడాతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. T20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్లలో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పొట్టి ఫార్మాట్లో వరల్డ్ కప్ సాధించిన అనంతరం వారు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకుండగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రోహిత్ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించాడు. దీంతో రోహిత్ మిగతా 2 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారని అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది 37 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టబోతున్న రోహిత్ కెరీర్కు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడిందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అతడు వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి రిటైర్మెంట్ రోహిత్ తాజాగా స్పందించాడు. ఇంకొంతకాలం ఆడతానని స్పష్టం చేశాడు. సుదీర్ఘ ప్రణాళికలు ఏమీ లేవని తెలిపాడు. డాలస్లో క్రికెట్ అకాడమీ ప్రారంభానికి వెళ్లిన ఆయన అక్కడ అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న 5వ T20లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ తొలి బంతికి 2 సిక్సర్లు బాదిన యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సికిందర్ బౌలింగ్లో తొలి బంతి నోబాల్ కాగా ఆ బంతిని యశస్వి సిక్సర్గా మలిచాడు. ఆ తర్వాతి బంతి ఫ్రీ హిట్ కావడంతో ఆ బంతిని కూడా స్టాండ్స్లో పంపాడు. నోబాల్తో లభించే అదనపు పరుగుతో కలుపుకొని తొలి బంతికి మొత్తం 13 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ T20ల చరిత్రలో ఇలా తొలి బంతికి 13 పరుగులు వచ్చిన దాఖలాలు లేవు. వైకాపా ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టాలంటే భయం, ఇంట్లో వాళ్ళపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూసాం. పార్లమెంట్ సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూసాం. సుదీర్ఘ అనుభవం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారు. అందుకే 5 కోట్ల మంది ఒకటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. నేను ప్రధాని మోడీ గుండెల్లో ఉన్నా. ఆయన ప్రక్కన నిల్చొని ఫోటో దిగాల్సిన అవసరం లేదు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాట చేశాము. జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవి. మన పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సినిమాకి సంగీతం ఆయువు పట్టు. సన్నివేశాలకు ప్రాణం పోసేది, కథను నడిపిస్తూ మొత్తం చిత్రానికి ఆత్మగా నిలిచేది సంగీతమే. అందుకే దర్శక నిర్మాతలు స్వరాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కథ సిద్ధమయ్యాక సంగీత చర్చలతోనే సినిమాల ప్రయాణం మొదలవుతుంది. ఒకప్పుడు సంగీత చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఆ విషయాన్ని ఇటీవల అగ్ర కథానాయకుడు చిరంజీవి గుర్తు చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న విశ్వంబర్ కోసం పాత రోజుల తరహాలోనే సంగీత చర్చలు కొనసాగుతున్న విధానాన్ని అందులో వివరించారు. అయితే ప్రస్తుతం సంగీత
సంగీత చర్చలు సాగే విధానం మారినా స్వరాల కోసం ఎవరి శైలిలో వాళ్ళు కసరత్తులు చేస్తూనే ఉంటారు. తెలుగు చిత్ర సీమలో చాలా సినిమాలు ఇప్పుడు సరిగమల సందడిలోనే ఉన్నాయి. పాటలతో ప్రచారానికి సిద్ధమైన సినిమాలు కొన్ని ఉంటే స్వరాల పనుల్లో ఉన్న సినిమాలు కొన్ని. చిరంజీవి విశ్వంబరతో పాటు రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ప్రస్తుతం సంగీత చర్చలోనే ఉంది. ఇటీవలే అందుకు సంబంధించిన ఫోటోని పంచుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. సినీ నటుడు సుమన్ తాజాగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. బాలరాముడి దర్శనం అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. దేవాలయంలోని శిల్పకళ అద్భుతంగా ఉందని చెప్పారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారి నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారి దర్శనం కోసం మళ్ళీ ఇప్పుడు రావడం ఆనందంగా ఉంది. మందిరం ఆర్కిటెక్చర్, డిజైన్ అద్భుతంగా ఉన్నాయి. మందిరంలో ఎంతో పాజిటివిటీ ఉంది. బాలరాముడి ప్రతిమను చూసి మంత్రముగ్ధుడిని అయ్యా. ఇది చాలా కీలక సమయం. మత పరిరక్షణ కోసం బిల్లు ప్రవేశపెట్టిన అవసరం ఎంతో ఉంది. అన్ని మతాలకు అది వర్తిస్తుంది అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నంతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రాణాలతో బయటపడటానికి పూరి జగన్నాథుడి కృపే కారణమని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం వ్యాఖ్యానించింది. రథయాత్రలు ట్రంప్కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వెల్లడించింది. ఇది ఖచ్చితంగా జగన్నాథుడి కృపే. 48 ఏళ్ల క్రితం రథయాత్రకు ట్రంప్ సహకారం అందించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ భగవంతుడి అనుగ్రహమే ఆయన రక్షించింది అని ఇస్కాన్ ప్రతినిధి రాధా రమన్ దాస్ అభిప్రాయపడ్డారు. 1976లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైన్ బోర్డును ఇచ్చి సహకరించారని చెప్పారు.